వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే కపిల్ చిట్స్లో ప్రాసెస్ ఎలా అన్న టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకు ఆల్రెడీ తెలిసిందే కపిల్ చిట్స్ అనేది ఇది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఇది మనకి ఏంటంటే 45 ఇయర్స్ నుంచి మనకు ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండి. సో ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా మనకి ఏంటంటే కపిల్ ప్రాపర్టీస్ అండ్ కపిల్ హోమ్స్ అండ్ కపిల్ హెల్త్ క్లబ్ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా అండ్ కపిల్ అగ్రో ఫార్మ్స్ ఇలా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో మనకు ఈ కపిల్ గ్రూప్ అనేది మనకేందంటే లాస్ట్ మనకు 3 ఇయర్స్ నుంచి కపిల్ చిట్స్ అనేది మనకేందంటే ఆన్‌లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగిందండి. సో మనకేందంటే కస్టమర్ల సౌకర్యార్థం ఇదేందంటే మనకు ఆన్‌లైన్‌లో మనకు 1,00,000 నుంచి 1,00,000 వరకు ఎవ్రీ మంత్ మనకేందంటే చిట్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ మనకు 1,00,000 నుంచి 1,00,000 వరకు అనేది మనకు చిట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకు సక్సెస్‌ఫుల్‌గా మనకేందంటే ఆన్‌లైన్ అనేది మన ప్రాసెస్ రన్ అవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మనకేందంటే కపిల్ చిట్స్‌లో మనం ప్రాసెస్ ఎలా అనే టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటే, సో మనకేందంటే 1,00,000 నుంచి 1,00,000 వరకు ఎవ్రీ మంత్ మనకేందంటే చిట్ ఫండ్‌లో మనకు కపిల్ చిట్స్‌లో చిట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదేందంటే మనకు టోటల్‌గా డివిడెండ్ చిట్స్ అంటే మనకు కమిషన్ పోను రిమైనింగ్ అమౌంట్ కట్టాల్సింది ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్‌గా మనకు ఒక 5,00,000 చిట్ తీసుకున్నట్లయితే మనకు 10,000 ఇంటూ 50 10,000ని మీరు 50 సార్లు కడితే మీకు 5,00,000 అవుతుంది. ఇక్కడ ఏందంటే మొత్తం టోటల్‌గా కట్టాల్సిన అవసరం ఉండదు. 10,000కి 10,000 కట్టాల్సిన అవసరం ఉండదు. సో ఫస్ట్ ఈఎంఐ అండ్ థర్డ్ ఈఎంఐ మాత్రమే ఫుల్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మనకేందంటే మినిమమ్ అమౌంట్ అని ఉంటుందండి. అంటే మినిమమ్ 6,600 మాక్సిమం 10,000 ఈ బిట్వీన్‌లో మనకు పేమెంట్ ఉంటుంది. సో ఫస్ట్ థర్డ్ ఫుల్ ఉండి రిమైనింగ్ మొత్తం కూడా మనకేందంటే 50 మంత్స్. మన దాంట్లో ఇక్కడ ఏందంటే మనకు 25 మంత్స్ అండ్ 30 మంత్స్ అండ్ 40 మంత్స్ అండ్ 50 మంత్స్ పీరియడ్. ఈ పీరియడ్‌లో చిట్స్ అనేది మొత్తం టోటల్‌గా ఉండడం జరుగుతుంది. సో మనకేందంటే ఈ షార్ట్ టర్మ్ వచ్చినటువంటి ఈ చిట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం మనకు 5 మంత్స్, 6 మంత్స్ దాకా స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటది. స్పిన్నింగ్ అంటే ఐ మీన్ ఏందంటే డ్రా సిస్టమ్ అంటారు. ఈ డ్రాలో ఉన్నంత ఏందంటే ఫిక్స్డ్‌గా ఈఎంఐ అండ్ ఫిక్స్డ్‌గా మీకు బిట్ పేయబుల్ అమౌంట్ ఈ 2 కూడా ఫిక్స్ ఉంటుంది. ఆ తర్వాత ఓపెన్ యాక్షన్ అనేది జరుగుతుంది. ఓపెన్ యాక్షన్ అయిన తర్వాత మనం పాడుకోవచ్చండి. సో డ్రా సిస్టమ్‌లో ఉన్నప్పుడు అయితే మాత్రం ఎవరైతే ఆ మినిమమ్ బిడ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఆ డ్రాలో వేసుకుంటారు. వాళ్ళకి మాత్రం ఆ మినిమమ్ బిడ్ ఇవ్వడం జరుగుతుంది. షూరిటీస్ పెట్టి రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ మనకేందంటే ఈ 5, 6 మంత్స్ తర్వాత ఓపెన్ యాక్షన్ అవుతుంది. దాన్ని ఓపెన్ యాక్షన్ అంటే ఏందంటే మనకు ఆన్‌లైన్‌లోనే ఉంటుంది అది కూడా టోటల్‌గా. మనం బిడ్‌ను బట్టి మనకేందంటే యాక్షన్ డే టు టైమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ డే టు టైమ్‌లోనే ఆ 5 మినిట్స్ యాక్షన్ టైమ్ ఉంటుంది. ఆ టైంలో మనం ఏందంటే ఆఫర్ పెడితే దానికి మనకి ఎంతవరకు నీడ్ ఉందో అంతవరకు మనం టైప్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే అక్కడ వచ్చే ఛాన్సెస్ మనం క్లిక్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో 50 మంత్స్‌కి వచ్చిందంటే మినిమమ్ ఏందంటే 1 ఇయర్ వరకు కూడా డ్రా సిస్టమ్ ఉంటుందండి. 50 మంత్స్ చిట్స్ ఏవైతే ఉంటాయో ఆ చిట్స్ మొత్తం కూడా 1 ఇయర్ వరకు కూడా డ్రా సిస్టమ్ ఉంటుంది. టోటల్‌గా ఆన్‌లైనే జరుగుతుందండి. టోటల్‌గా మనకేందంటే పేమెంట్స్ అయినా సరే, మనకు యాక్షన్స్ అయినా సరే ఆన్‌లైనే అందుబాటులో ఉంటుంది. మీకు ఏది కావాలన్నా కూడా అప్డేట్ ఉంటుంది. ప్రీవియస్ ఏందంటే ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు ఈ ఫెసిలిటీస్ ఉండకపోతుండే. అంటే మనకి ఎంత ఈఎంఐ వచ్చింది ఏంటి అనేది అది మాన్యువల్‌గా జరుగుతుండే కాబట్టి అప్పుడు పర్ఫెక్ట్‌గా తెలియకపోతుండే. ఇప్పుడు 100% మీకేందంటే మీరు యాప్ ఉంటుంది. కపిల్ చిట్స్ యాప్ అని డౌన్‌లోడ్ చేసుకుంటే దాంట్లో మీకేందంటే క్లియర్‌గా మీకు దాంట్లో మీకు యాక్షన్ గానీ అండ్ పేమెంట్ గానీ, మీ స్టేట్‌మెంట్ గానీ టోటల్‌గా మనకు యాప్‌లో మనం చూసుకోవచ్చండి. సో మనకేందంటే ప్రాసెస్ ఎలా అంటే మీరు ఏదైతే మనకు 1,00,000 నుంచి 1,00,000 వరకి మీకు ఏ గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో మంత్లీ మీరు ఎంతైతే పేమెంట్ చేసుకుంటారో సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ డిస్‌ప్లే అంటే మీకు స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి డయల్ చేస్తే మీ లొకేషన్ మీది ఏదైనా సరే ఏపీ అయినా, తెలంగాణ అయినా సరే, ఏ ప్రాంతంలోనైనా సరే మీరు లొకేషన్ పెడితే సో ఆ లొకేషన్‌కి మా ఎంప్లాయీ మీ దగ్గరకొచ్చి టోటల్‌గా ఇంకా డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీ దగ్గర అప్లికేషన్ ఆధార్ తీసుకోవడం జరుగుతుంది. సో మీరైతే 100% మీకేందంటే ఆ కంపెనీ అకౌంట్‌కి మాత్రమే కపిల్ చిట్స్ అని చెప్పేసి ఏదైతే అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్‌కి మాత్రమే మీరు పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. సో దానికైతేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కంపెనీ. సో మీరు దానికి పేమెంట్ చేస్తే మీ అగ్రీమెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫస్ట్ ఈఎంఐ తర్వాత అగ్రీమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ తర్వాత మీకేందంటే సెకండ్ ఈఎంఐ నుంచి మీకేందంటే యాప్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో యాప్‌లో మీరు నెక్స్ట్ టైమ్ నుంచి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో త్రూ పేటీఎం అండ్ ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా మీకేందంటే యాప్ ద్వారా మీకు వర్క్ చేసుకోవచ్చు. లేదంటే సేమ్ కంపెనీ అకౌంట్ డీటెయిల్స్ ఉంటుంది. ఎవ్రీ మంత్ మీకు కంపెనీ అకౌంట్ డీటెయిల్స్ మీ కంపెనీ అకౌంట్‌లో ఏసిన తర్వాత మీకు రిసిప్ట్ ఇయ్యడం అనేది జరుగుతుంది. సో మనకేందంటే మోర్ డీటెయిల్స్ కోసం ఈ స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి డయల్ చేసినా లేదంటే వాట్సాప్ చేసినా హాయ్ అని పెట్టినా కూడా మీకు ఈ చిట్ ఫండ్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అండ్ బ్రోచర్‌తో సహా అన్నీ కూడా మీకేందంటే వాట్సాప్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి డయల్ చేయండి. థాంక్ యూ.